రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు, శుద్ధి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మరోసారి మనందరికీ కూడా సమకూర్చినందుకు స్తోత్రం. వాక్యమును ప్రభువా ధ్యానించగా మన మీద నీ ఆత్మను కుమ్మరించండి, వాక్య ప్రత్యక్షతను గురించండి అయ్యా. నీ నెమ్మది, ప్రశాంతత గ్రహించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాసుకు బోధించుండగా నీ దాసు నూతన శిక్షణ దయచేయమని మా ఘనతమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తును ఇటు ముఖం చేయాలి, భోజేష్ ఇటు ఇంకా చూసుకోండి. మేడం వస్తుంది కాబట్టి ఫ్రీ కూర్చోండి, ఇంకా జరగదు. మంచిగా దూరం ఉంటే మీకు మంచిది. జాగ్రత్తగా మరి వినా, నన్ను చూస్తే మీరు కొంచెం యాక్టివ్లో ఉంటారన్నమాట. హల్లెలూయా. మనము మందిరపు పునాదుల అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నాం? మందిరం. పాత నిబంధనలో మందిరము సొలొమోనుకు దేవుడు కట్టమన్నాడు. ఆ పాత నిబంధన మందిరానికి పునాదులు ఉన్నాయి. అది కొత్త నిబంధనలో ఉన్న ఆత్మ సంబంధమైన మందిరానికి సాదృశ్యం గల దేవుడు చేశాడు. మందిరం అంటే దేవుని సంఘము అని బైబిల్లో నేర్చుకున్నాం. మందిరం అంటే ఎవరు చెప్పండి? బైబిల్లో ఉన్న మందిరం అనగా దేవుని జీవం గల సంఘం. కాబట్టి ఈ సంఘానికి కూడా కొన్ని పునాదులు ఉన్నాయి. భౌతిక మందిరానికి పునాది లేకపోతే ఎలాగైతే కుప్పకూలిపోతుందో, అలాగే ఆత్మ సంబంధమైన మందిరమైన సంఘానికి కూడా కొన్ని పునాది బోధాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల బోధ నేర్చుకుంటేనే అలాగే మన సంఘము అలాగే నిలుస్తుంది. లేకపోతే మనము కీర్తనలో 11వ కీర్తనలో 3వ వచనం ప్రకారం ఆ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే, ఈ పునాది బోధలు, సిద్ధాంతాలు అలాగే మనం సరిగా నేర్చుకోకపోతే, అది పాడైపోతే, అబద్ధం వింటే, వాక్య వ్యతిరేకంగా మనం వింటే, అలాగే మనం దేవుని కొరకు ఏం చేయలేము. దేవుని కొరకు ఏం చేయలేము. సంపూర్ణుడు కాలేవు, పరిపూర్ణుడు కాలేవు. దేవుని కొరకు ఆత్మ సంపాదన ఏమి చేయలేము మనం, అంతే కదా. హల్లెలూయా. కాబట్టి ఆ పునాది మీద మనం కట్టబడాలి. హల్లెలూయా. ఆ పునాది రాళ్ళలో మొత్తం 7 రాళ్ళు నేర్చుకున్నాం. ఎన్ని రాళ్ళు? 7. మొదటి ఏమో ముఖ్యమైన మూలరాయి, మొదటి రాయి క్రీస్తే మనకు పునాది. హల్లెలూయా. మిగతా ఏమో 6 ఏమో సిద్ధాంతాలు, బోధలు, అపోస్తులు ప్రవక్తలు వేసిన బోధలు, సిద్ధాంతాలు. హల్లెలూయా. అవి మనం హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభు అనే ఈ మొదటి పునాది గురించి మనం ధ్యానిస్తున్నాం గత 2 వారాలుగా. ఏం దేవునికి ధ్యానిస్తున్నాం? యేసు ప్రభు అనే ఆ ముఖ్యమైన మూలరాయి గురించి, క్రీస్తు గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ క్రీస్తు గురించిన స్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. ఆ పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడాలి. లేకపోతే మనం చాలా నష్టపోతాం. పరలోకం పోయిన తర్వాత చాలా మనం బాధపడతాం, ఏడుస్తాము, నష్టపోతాము, చాలా బాధపడాల్సిన పరిస్థితి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. వస్తున్నాము, హల్లెలూయా. అయితే క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి, ఎవరు చెప్పండి? క్రీస్తే. మొత్తం 7 రాళ్ళు. ఎన్ని రాళ్ళు మొత్తం? క్రీస్తు సంఘానికి పునాది రాళ్ళు ఎన్ని? 7. ఆ రాళ్ళు అంటే సిద్ధాంతాలు, బోధాలు అన్నమాట. హల్లెలూయా. ఆ 7 విషయాల గురించి స్పష్టమైన అవగాహన మనకు ఉంటే, దాన్ని అనుసరిస్తే అప్పుడు మనకు పునాది మీద మనం కట్టబడినట్టు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి గురించి మనం గత 2 వారాలుగా ధ్యానిస్తాం. హల్లెలూయా. చాలా విషయాలు మనం ధ్యానించిన. హల్లెలూయా. అయితే
యేసు ప్రభు గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలని బైబిల్ చెప్తుంది. ఏం చెప్పండి? యేసు ప్రభు అలాగే ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన దేవుని మర్మమై ఉన్నాడంట. ఎవరు చెప్పండి? మర్మంగా అర్థం కాదు. బైబిల్ ఆయన మర్మంగా పాత నిబంధన లేఖనాల్లో కొన్ని మర్మంగా ఆయన గురించి వాక్యం చెబుతుంది. ఆయన ఒక మర్మంగా దాచబడిన ధనంలాగా పాత నిబంధన లేఖనాల్లో ఆయన గురించి, క్రీస్తు గురించి రాయబడింది. ఆ ప్రభు గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో సగభాగం నుంచి మనం చదువుతాం. 2వ అధ్యాయం 2వ వచనం చాలా పెద్ద వచనం ఉంది కనుక సగభాగం నుంచి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై అన్నారు. ఏం చెప్పండి? దేవుని మర్మం ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఒక మర్మమైన వ్యక్తి. ఆయన అంత ఈజీగా అర్థం కాడు. ఆయన మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మర్మం అనేది పైన కనబడదు. పైన అర్థమయ్యేది మర్మం కాదు. దాచబడిన ధనం లాంటి వాడు యేసు ప్రభు. కాబట్టి వాక్యములో మనం త్రోవి వాక్యం లోతులో వెళ్ళి స్పష్టంగా మనం అర్థం చేసుకుంటే, దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టంగా అర్థం చేసుకుంటే మన హృదయంలో ఆదరణ కలుగుతుందంట. ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. ఆ పునాది మీద మనం కట్టబడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు దేవుని మర్మము. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే ఆయన పైన చదివితే ఆయన అర్థం కాడు. పైన చదివితే అర్థం కాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆయన మర్మంగా రాయబడిన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిల్లలు ఇంకా జరగండి, ఇంకా దూరం ఇంకా లాస్ట్ పోవాలా, ఇంకా ఎక్క పోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆయన మర్మమే ఉన్నాడు. ఆయన స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడు మన హృదయం ఆదరణ కలుగుతుంది. ఆ క్రీస్తుని పునాది మీద మనం కట్టబడతాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఏం ధ్యానిస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనే బోధ అన్యులు కాదు, క్రైస్తవ సమాజంలో కొన్ని డినామినేషన్ చెప్తున్నాయి. ఏం బోధిస్తున్నాయి? యేసు ప్రభు దేవుడు కాదని డైరెక్ట్ చెప్తున్నాయి. జాన్ బొంకే గారు ఉన్నాడు ఒక ఆయన డైరెక్ట్ యేసు ప్రభు దేవుడు కాదని డిబేట్ చేశాడు. ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు. ఆయన క్రీస్తు అనే డినామినేషన్ నుంచి ఆయన బయటికి వచ్చాడు. ఆయన క్రీస్తు అనే డినామినేషన్ నుంచి బయటికి వచ్చి బుక్కులు రాశారు. అలా చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు, తండ్రితో సమానుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదని బోధించే బోధ మన క్రైస్తవ సంఘాలలో ఉంది. కాబట్టి మనము యేసు ప్రభు దేవుడా కాదా, యేసు ప్రభు తండ్రితో సమానుడా కాదా అని ఈరోజు స్పష్టంగా మనం లేఖనంలో ధ్యానించుకుంటాం. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మన జరాబాద్ కూడా ఆ బోధ ఉంది. తీర్థం నమ్మని చాలా డినామినేషన్ ఉన్నాయి. క్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు. ముస్లిం సహోదరులు కూడా ఇదే నమ్ముతున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడే, ప్రవక్తనే కానీ దేవుడు కాదంటారు వాళ్ళు. సేమ్ ముస్లిం చెప్తున్న బోధనే, ముస్లిం సోదరులు నమ్ముతున్న బోధనే ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా ఈ బోధ చాలా విస్తరిస్తుంది. చాలామంది దాన్ని కన్విన్స్ అయిపోయారు. నేను సాంగారెడ్డిలో కూడా కొంతమంది డిబేట్ చేశాను. నేను అలాగే ఒకసారి గంగవరంలో కూడా ఒకసారి డిబేట్ చేశాను. యేసు ప్రభు దేవుడు కాదు అని. యేసు ప్రభు దేవుడు కాదని వాళ్ళ బోధ. దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు. సాస్పేటలో ఒక సేవకుడు ఉన్నాడు, పేరు చెప్పాను కానీ ఆయన, నేను చాలా రోజుల కింద ఆయనతో మాట్లాడినప్పుడు యేసు ప్రభు దేవునితో సమానం అంటే నాకు కోపం వస్తుంది ఆయనకు. యేసు ప్రభు దేవుడు అనగానే బీపీ లేస్తుంది. చిన్నగా నీకు ఏం తెలియదు, నేను చెప్పింది విను అంటాడు. కాదన్న, యేసు ప్రభు దేవుడు చాలా బైబిల్లో 100 లేఖనాలు ఉన్నాక యేసు ప్రభు దేవుడు కాదు ఎట్లా ఉంటావు అంటే, పటేల్ కొడుకు పటేల్ అని పిలవడతారు లేదా? లాజిక్ చూడండి, లాజిక్ అంటే ఏమి లాజిక్ అంటే అది పటేల్ కుమారుడు ఏం పటేలే అంటారు. అట్లాగే యేసు ప్రభు దేవుని కుమారుడు కానీ దేవుడి కుమారుడు కాబట్టి దేవుడిలాగా పిలువబడుతున్నాడు కానీ వాస్తవానికి దేవుడు కాదన్నాడు ఆయన. ఎంత డేంజరో చూడండి. ఇక యేసు ప్రభుని సరిగా మనం తెలుసుకోకపోతే, యేసు ప్రభుని మనం గురించిన సరైన అవగాహన లేకపోతే నీ క్రైస్తవ జీవితం అంతా చీకటే. ఏం చెప్పండి? అంత చీకటే. ఈ విశ్వానికి ముఖ్యమైన వ్యక్తి, పరలోకంలో ముఖ్యమైన వ్యక్తి, సర్వలోకంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే క్రీస్తు. అది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు కాదు, కొంతమంది దేవుడే కానీ ఆయన యేసు ప్రభు తండ్రితో పాటు ఉన్నవాడు కాదు, మధ్యలో వచ్చినవాడు అని చెప్పేటోడు కూడా ఉన్నవాడు. మళ్ళీ
యేసుప్రభు దేవుడే, కాకపోతే మధ్యలో వచ్చినాడు తప్ప తండ్రితో ఎప్పటి నుంచి ఉన్నాడు అప్పటి ఉన్నవాడు కాదు, నిత్యుడు కాదనమాట వాళ్ళ లెక్క. అట్లా ఎన్నో రకాల బోధ ఉంది. కాబట్టి ఈరోజు డైరెక్ట్గా అంశం ఏంటంటే యేసుప్రభు దేవుడా కాదా, ఒకటి ప్రశ్న. దాని లేఖన ఆధారం చూద్దాం. రెండవదిగా క్రీస్తు తండ్రితో సమానుడు కాదా, ఎవరిదో అని తండ్రితో సమానుడు కాదా, ఈ రెండు ప్రశ్నలకు మనము ఈరోజు వాక్యం ద్వారా చూద్దాం. హల్లెలూయా. ఎందుకంటే మనము ఏది నమ్ముతున్నామో మనకు తెలుసు, అయినా కూడా వాక్యము మనము తెలుసుకొని ఈ సత్యాన్ని మన ప్రజలకు చెప్పాలి. దుర్బోధన ఖండించాలని బైబిల్లో ఉంది, అసత్యమును ఖండించాలని బైబిల్లో ఉంది. దేనికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఒక క్లారిటీగా చెప్తా. దేనికి స్తోత్రం కలుగును. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు, ముస్లిం సోదరులు చెప్పే ప్రశ్న అంటే యేసు ప్రభు తన్ను తాను దేవుడిని చెప్పుకున్నాడా? ఎక్కడ ఆయన తను దేవుడు చెప్పుకున్నాడు? ఆయన చెప్పుకున్నప్పుడు మీకు ఎవరు దేవుడు యేసు ప్రభు తను దేవుడు చెప్తున్నాడా? ఇప్పుడు కాబట్టి దేవుడు నమ్మదు, దేవుడు మరొక ప్రవక్తగా నమ్మాలి అంటారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది పచ్చి అబద్ధము. యేసు ప్రభు తను తాను దేవుడని డైరెక్ట్గా చెప్పుకున్నాడు. చాలా ప్రశ్న డైరెక్ట్గా నేను దేవుడని యేసు ప్రభు తను తాను చెప్పుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ఎన్నో వచనాల ఆధారం ఉన్నాయి, కానీ మీకు డైరెక్ట్గా క్లారిటీగా అర్థమయ్యే విషయాన్ని నేను చెప్తాను. ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథంలో ఆయన చెబుతున్నాడు. ఒకసారి 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనము, అలాగే 7వ వచనం, 2వ వచనాలు చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఓమేగయు. అల్ఫయు ఓమేగా అంటే అర్థం ఏంటిది? ఆదియు అంతమునై ఉన్నవాడను. నేనే అల్ఫయు. యేసుప్రభు మాట్లాడుతున్నాడు యోహాను భక్తునితో. ఆ దర్శనంలో ఆయన దేవుడు డైరెక్ట్గా సరిగ్గా మాట్లాడు, యేసుప్రభు మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ఆయనతో. నేను అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమై ఉన్నవాడను, దప్పికోను వానికి జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనను, నేనతనికి దేవుడే ముందును అన్నాడు. ఏమన్నాడండి యేసుప్రభు? ఏమన్నాడు? నేను వారికి దేవుడే ఉంటాను అన్నాడు. జరగబోయే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి, కొత్త ఆకాశం కొత్త భూమి గురించి చెబుతూ నేను వారికి ఏముంటానంట? దేవునే ఉండును, వారు నాకు కుమారుడే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తను తాను డైరెక్ట్గా యేసు ప్రభుని వారికి దేవుడుగా ఉంటానని డైరెక్ట్గా చెప్పాడు. హల్లెలూయా. డైరెక్ట్గా చెప్పాడు. అలాగే ఇంకో మనం వచనాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూడండి. 12వ వచనం 13, 2 చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నవి. యేసు ప్రభు త్వరగా వస్తున్నానని చెబుతూ ఆయన కింద ఏం చెబుతున్నాడు? 13వ వచనం, నేను అల్ఫయు, తను తాను నేను అల్ఫయు ఓమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమై ఉన్నాను అన్నాడు. ఏమన్నాడండి? ఆదియు అంతమై ఉన్నాను. ఇప్పుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 1వ అధ్యాయం మొదటి వాడును కడిపడి వాడు అంటే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రారంభంలో నేనే ఉన్నా, లాస్ట్ నేనే ఉన్నా, మధ్యలో మీ అందరూ నశించాను అంటే నిత్యుడు అని అర్థం. మొదటి వాడును కడపడి వాడు అంటే అర్థం ఏంటంటే నేను నిత్యుడను. హల్లెలూయా. అంటే నాకు ప్రారంభం నేనే ఉన్నా, అంతం నేనే. చూడండి, ఇక్కడ 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, నేను అల్ఫయు ఓమేగయు.
అలాగే తండ్రికి అయితే అల్ఫై ఓమేగా అని తండ్రిగా పేరుంది. మొదటివాడు కడపటివాడు అని తండ్రికి ఉంది. దైవకుమారుడైన క్రీస్తు కూడా మొదటివాడు కడపటివాడు అని పేరు అభివృద్ధి ఉంది. హల్లెలూయా. అంటే ఆయన దేవుడు. ఎవరు చెప్పండి? మొదటివారు కడపటివారు. ఆయన ప్రారంభము, ఆయనే చివరి ఉండేవాడు, ఆయన మనందరి మధ్యలో వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు సెలవిచ్చినాడు. ఎవరు ఎవరు? యేసు ప్రభువే మాట, నేను అల్ఫయు నేను ఓమెగాయు సర్వాధికారి అయిన దేవుడును ప్రభువునని ఆయన చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. డైరెక్ట్గా నేను దేవుడని, ప్రభువు అని, సర్వాధికారి అని యేసు ప్రభు చెప్పుకున్నాడు. అలా ఇదే అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణమొక్కయు పాతాళము లోకమొక్కయు తాళపు చేవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మొదటి వాడను కడపటి వాడను అంటే నిత్యుడు అని అర్థం. దేనికి స్తోత్రం కలుగుగాక. ఏమని చెప్పండి? మొదటివాడు అంటే నిత్యుడు అన్నమాట. ప్రారంభం నుంచి ఎప్పుడు అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు నిత్యుడు అన్నమాట. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు తన్ను తాను దేవుడుగా డైరెక్ట్గా చెప్పుకున్నాడు. హల్లెలూయా. తన్ను తాను యోహాను భక్తుని డైరెక్ట్గా చెప్పుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుడును, సర్వాధికారును, మొదటివాడును, కడపటివాడును, అల్ఫై ఓమెగా అనే దేవుని లక్షణాలు అవి. హల్లెలూయా. దేవుడు అని తన్ను తాను డైరెక్ట్గా ఈ వచనాల్లో దేవుడు చెప్పుకున్నాడు. హల్లెలూయా. అలాగే ఇంకా ఇక్కడ చెప్పుకున్నాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తను తాను దేవుడుగా డైరెక్ట్గా చెప్పుకున్నాడు. ఆయన జీవిత కాలంలో కానీ, ఆయన తర్వాత ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత కానీ ఆయన చెప్పుకున్నాడు డైరెక్ట్గా. దయచేసి మీరు ఒక మాట యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తను తాను దేవుడుగా చాలా స్పష్టంగా ఆయన చెప్పుకున్నాడు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనకు యేసు ప్రభు ఆయన తండ్రితో ప్రార్థన చేస్తూ 17వ అధ్యాయము 5వ వచనం చూడండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద ఏ మహిమ ఉండెనో ఆ మహిమను నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరుచుము అన్నాడు. ఇంకో మాట అన్నాడు ఈ 24వ వచనంలో. అంటే తండ్రి లోకం పుట్టక మునుపు నీ వద్ద ఏ మహిమ ఉండనో ఆ మహిమ నాకు మరలా ఈమని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ లోకం పుట్టక ముందు యేసు ప్రభు ఉన్నాడు. ఏం పుట్టక ముందు? ఈ లోకం పుట్టక ముందే యేసు ప్రభు ఉన్నాడు. అసలు లోకం అంటే ఈ లోకమే కాదు, ఎన్నో ఈ విశ్వం అంటే అనేక లక్షల కోట్ల, అనేక వేల కోట్ల ప్రపంచాలు కలిసి విశ్వము, లేదా దానికి ఇంకో పేరు జగత్తు అన్న విశ్వం అన్న ఒకటే. కాబట్టి అనేక ప్రపంచాలు కలిసింది జగత్తు అంట, విశ్వం అంటారు దానికి. అప్పుడు ఆ విశ్వం అనగా పునాది, ఈ ప్రపంచాలు లేకముందు, పరలోకం లేకముందే, జగత్తు పునాది వేయబడక ముందే, విశ్వము లేకముందే, ప్రారంభం కాకముందే, సృష్టి లేకముందే క్రీస్తు ఉన్నాడని ఆయన చెబుతున్నాడు. 24వ వచనంలో చూడండి. తండ్రి, నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు. ఎక్కడండి? జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ప్రేమించితివి అన్నాడు. అంటే యేసు ప్రభు జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. అంటే పరలోకం లేదు, దేవదూతలు లేరు, మనుషులు లేరు, సృష్టి లేదు, ఏమి లేదు, ఏ ప్రపంచం లేదు, ఏ గ్రహమడ లేకముందే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి నేను అందరికన్నా ముందుగా ఉన్నవాడును గనుక నేను దేవుడని యేసు ప్రభు స్పష్టంగా తను తాను చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ ముస్లిం సోదరులు చెప్పినట్లుగా ఆయన దైవ ప్రవక్త, మహాప్రవక్త అయితే, ప్రవక్త జగత్ పునాది వేయబడక ముందు ఉన్నాడు. ఏ ప్రవక్త అయినా ఉన్నాడా? ఎవరు లేరు. వాళ్ళు ప్రవక్త అయినా కానీ గొప్ప ప్రవక్త అంటారు. కానీ ఏ ప్రవక్త అయినా సరే భూమి మీద పుట్టినోడు కానీ జగత్ పునాది వేయబడక ముందు, విశ్వము లేకముందే, అన్ని ప్రపంచం లేకముందే ఉన్నవాడు ఏ ప్రవక్త లేడు. హల్లెలూయా. అందరి ప్రవక్తలాగా ఇప్పుడు ఈయన ప్రవక్త కాదు. హల్లెలూయా. ఈయన దైవ కుమారుడే, ప్రవక్తనే, సువార్థికుడే, బోధకుడే, అలాగే దేవుడే, నిత్యుడే.
అలాగే ఆయన లేక ముందే ఉన్నాడంటే ఆయన తను తాను దేవునిగా చెప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. విశ్వం లేక ముందు దేవుడే ఉంటాడు తప్ప మామూలు మనిషి ఉంటారా? ఓ ప్రభుత్వం ఉండగలుగుతారా? సాధ్యం కాదు. యేసు ప్రభు నేను లోకం మునిపే ఉన్నాను, మన మహిమ ఉంది, జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అలాగే విశ్వం కంటే ముందే ఉన్నానని యేసు తను తాను దేవునిగా ఆయన ప్రకటించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుని దేవుడును నేను ప్రభువునని ఆయన తను తాను డైరెక్ట్గా చాలా స్పష్టంగా అక్షరాలుగా మనకు క్లారిటీగా అర్థమయ్యేది. ఇట్లా ఇండైరెక్ట్గా చెప్పిన ఇంకా చాలా ఉన్నాయి వచనాలు, కానీ డైరెక్ట్గా ఆయన స్పష్టంగా చెప్పినాయి. ఇలా మన వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. రెండవదిగా యేసు ప్రభు తన క్రియల ద్వారా తను తానుగా దేవుడుగా బయలుపరుచుకున్నాడు. దేని ద్వారా చెప్పండి? ఇప్పుడు ఏం చదువుకున్నాం? నోటితో డైరెక్ట్గా తను తాను ఆయన దేవుడుగా చెప్పుకున్నాడు. వచనాలు చూసాం మనం. హల్లెలూయా. రెండో విషయం ఏమిటంటే యేసు ప్రభు తన క్రియల ద్వారా దేవుడిని కనబరుచుకున్నాడు. ఏం ద్వారా చెప్పండి? తన క్రియల ద్వారా తను తాను దేవుడుగా ఆయన కనబరుచుకున్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి మన యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే క్రియల ద్వారా తను తాను ఆయన దేవుడుగా కనబరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత అలాగే చాలామంది శిష్యులు ఆయనకు చూశారు. అంతే ఈ తోమా అనే శిష్యుడు మిగతా శిష్యులు చూసినప్పుడు యేసుప్రభుని చూసినప్పుడు లేడు. మరోసారి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు తోమా ఉన్నప్పుడు యేసుప్రభు కనబడ్డాడు. యేసుప్రభు నమ్మడానికి ఆయన తిరిగి లేచాడని నమ్మడానికి సందేహపడ్డాడు. అప్పుడు ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. తర్వాత తోమాను చూసి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. 20వ అధ్యాయం 27వ వచనం. నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుమనేను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా అన్నాడు. ఏమన్నాడండి? నా ప్రభువా, నా దేవా అని అనేను. అప్పుడు యేసు ప్రభు దాన్ని అంగీకరించాడు. ఏం చేశాడు? నా దేవా నా ప్రభువా అంటే అంగీకరించాడు. ఒక నా దేవా నా ప్రభువా అంటే దేవుడు ప్రభు కాకపోతే నేను కాదు తండ్రి ప్రభు అనేవాడు. యేసయ్య ఏమనేవాడు? తండ్రిని నేను కాదు. యోహాను తోమా తండ్రికే ప్రభు అనాలే, తండ్రికే దేవుడు అనాలే అని అనేటోళ్ళు. యేసు ప్రభు ప్రభువా నా దేవా నా ప్రభు అనగానే ఆయన సంతోషం అంగీకరించాడంటే ఆయన దేవుడు ప్రభువు అని ఇక్కడ మనకు తన క్రియల ద్వారా మనకు కనబరుస్తున్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రియల ద్వారా యేసు ప్రభు నేను దేవుని నా ప్రభు అని ఆయన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఎందుకంటే ఈ చెప్పడం ఎన్నో మనకు ఆధారాలు ఉన్నాయి. మనకు అన్ని ధ్యానిస్తే మనకు వారం పడుతుంది, అంత పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ మనకు మినిమం కనీసం మనకు క్రీస్తు గురించిన ముఖ్యమైన అవగాహన మనకు ఉండాలని నేను షార్ట్కట్లో చెప్తున్నా. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే అన్ని విషయాలు అన్నీ చెప్పొద్దు. అది మనం డిబేట్ చేసినప్పుడు లేకపోతే వాళ్ళ పనికి వస్తాయి, అది ముందే చెప్పొద్దు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మినిమం మన వచనాలు చెప్తున్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు ఒక మాట అన్నాడు. 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నదని మీరు తెలుసుకొనవలెను. ఇప్పుడు చూడండి, ఏ మనిషికైనా మినిమం నాలెడ్జ్, దేవుడు నమ్మేటోడు ఎవరు, దేవుడు ఉన్నాడు అని నమ్మేటోడు ఎవరికైనా సరే పాపలు క్షమించే అధికారం దేవునికి ఉంటుంది తప్ప మనుషులకు ఉండదు. ఏ మతంలో అయినా, హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా పాపలు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే దేవునికి అంటారు ఎవరైనా కదా. అయితే ఈ యొక్క పక్షవాయు గల వానికి యేసు ప్రభు క్షమిస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు దేవుడా పాపలు క్షమిస్తున్న పో అంటున్నాడని అక్కడ ఉన్న యూదులు చాలా అభ్యంతరపడ్డాడు. వాళ్ళ బీపీ లేచింది. తండ్రి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఈయన ఎక్కడైంది దేవుడు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు ఎందుకు కొనుక్కుంటారు, ఎందుకు సనుకుంటున్నారు? భూమి మీద పాపాలు క్షమించేది కానీ ఎవరికి ఉంది? నాకుందన్నది మీరు అందరూ తెలుసుకోవాలన్నాడు. హల్లెలూయా.
అప్పుడు ఈ మత్తయి సువార్తలు అంతా కొంచెం క్లారిటీ లేదు, కానీ మార్కు భక్తుడు చాలా క్లారిటీగా చెప్తాడు. ఒకసారి 2వ అధ్యాయం చదివి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఇదే విషయం ఇక్కడ జరిగిన 9వ అధ్యాయంలో మళ్ళీ ఇంకో సువార్తల్లో ఇంకా కొన్ని డీటెయిల్గా అక్కడ జరిగిన సంఘటనను చెబుతున్నాడు. 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. అప్పుడు శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, ఇట్లా ఎందుకు చెప్తున్నాడు ఆయన అని దేవుడా దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప, ఎవరు చెప్పండి, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడు అన్నాడు. అనే శాస్త్రులకు కూడా తెలుసు దేవుడు ఒక్కడు మాత్రమే పాపాలు క్షమించగలడు. కానీ ఈ యేసు నేను దేవుడని తను తాను చెప్పుకుంటున్నాడు. నీ పాపాలు క్షమిస్తున్న పో అంటున్నాడు అంటే ఆయన దేవుడే. ఇంత ఒక మనిషి అయి ఉండి దేవుడని చెప్పుకుంటున్నాడు. ఆయన మనిషిలాగా చూశారు కానీ, ఒక బోధకుడిలాగా చూశారు కానీ దేవుడిలాగా ఆయన గుర్తుపట్టలేరు. అంటే పాపాలు ఎవరు క్షమిస్తారు? దేవుడు ఒక్కడే పాపాలని క్షమిస్తాడు. కాబట్టి మన భూమి మీద పాపాలు క్షమించే అధికారం నాకున్నదని యేసుప్రభువు అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటిది? నేను దేవుడిని చెప్తుంటే చేశాడు డైరెక్ట్. హల్లెలూయా. తన క్రియల ద్వారా, ఆయన పాపను క్షమించడం ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన చేసే పనుల ద్వారా నేను దేవుడని ఆయన చెప్పుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే తోమ నా దేవా నా ప్రభు అని అనగానే ఆయన అంగీకరించాడు. తన క్రియల ద్వారా కూడా నేను దేవుడిని ప్రభువుని ఆయన మనం కనబరుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనకి చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ ఒక లాజరు ఉన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేపడము ఏ మనిషి సాధ్యమేదా? మీరు చూడండి, యేసు ప్రభు చేసిన అద్భుతాలు బైబిల్లో ఏ ప్రవక్త చేయలేరు. చాలామంది తెలియదు. చాలామంది లేపారు, చచ్చిపోయిన వారికి ఎలీషా లేపాడు, చాలామంది లేపారు, పేతురు లేపాడు. కానీ యేసు ప్రభు లేపినట్టు ఎవరు లేపలేరు. యేసు ప్రభు లేపినట్టుగా ఆ యేసు ప్రభు చేసిన అద్భుతం ఏంటిది? ఆల్రెడీ శవం ఎక్కడుంది? 4 రోజులు ఉన్నది సమాధిలో ఉన్న, 4 రోజులు సమాధిలో ఉన్న ఆ లాజరును తిరిగి లేపాడంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ యేసు ప్రభు లేపినట్లుగా ఇప్పటిదాకా ఎవరు లేపలేరు. ఏ ప్రవక్త కానీ ఏ అపోస్తలులు లేపరు కూడా. అంతేకాదు. హల్లెలూయా. లాజరు 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని లేపడం అంత ఈజీ కాదు. అది లాజరు లేపాడంటే ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడనే తాను తన క్రియల ద్వారా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతోమంది లేపారు ప్రార్థిస్తే, సేవకులు లేపారు, కానీ యేసు ప్రభు లేపినట్టుగా అలాగూ ఎవరు జరిగించలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు తన క్రియల ద్వారా ఆయన ఆ లాజరును తిరిగి లేపడం ద్వారా, తన క్రియల ద్వారా తాను దేవుడుగా కనబరుచుకుంటున్నాడు. అలాగే పాపాలను క్షమించడం ద్వారా, పాపం క్షమించే అధికారం నాకు ఉన్నదని మీరు తెలుసుకోవడం అని చెప్పడం ద్వారా, ఆ క్రియల ద్వారా ఆయన అలాగే తాను దేవుడుగా ప్రకటించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తోమ నా దేవా నా ప్రభువా అని ఆయన చెప్పినప్పుడు ఆయన అంగీకరించినందుకు, అలాగే యాక్సెప్ట్ చేసినందుకు యేసు ప్రభు తానుగా దేవునిగా కనబరుచుకుంటున్నాడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయిపోయింది. ఇప్పుడు రెండో ప్రశ్న ఏమిటంటే, యేసు ప్రభు గురించి అలాగే తండ్రి ఏమంటున్నాడు? అది ఇప్పుడు ఏం తెలుసుకున్నాం మనము? మెయిన్ టాపిక్ ఏంటి ఈరోజు? యేసు ప్రభు దేవుడా కాదా? రెండో ప్రశ్న ఏంటి? తండ్రితో సమానుడా కాదా? ఆ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఆ విషయంలో యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు తాను దేవుడుగా డైరెక్ట్గా చెప్పుకున్నాడు, తన క్రియల ద్వారా కూడా దేవుడుగా చెప్పుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఇప్పుడు యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? ఎవరు చెప్పండి? యేసు ప్రభు గురించి మీకు ఎందుకంటే ఆయన ముక్కలు చేస్తున్నా అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి. ఏం చెప్పండి? ఈజీగా మీకు కొంచెం గుర్తుండడానికి నేను కొంచెం ఈజీగా మీకు ఇంకా స్పష్టంగా మామూలు భాషలో అర్థం కావడానికి నేను చెప్తున్నా. ఇప్పుడు యేసు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? కుమారుని అంటున్నాడా? మనిషి అంటున్నాడా? దేవుడు కాదని అంటున్నాడా? అసలు ఏమంటున్నాడు తండ్రి అయిన దేవుడు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు అని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే
హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు? దేవుడని అంటున్నాడా, కుమారుని అంటున్నాడా, లేక ఇంకేమని అంటున్నాడు? ఒకసారి మీరు చూడండి. 5వ వచనం చూడండి. మొదటి అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. ఎలాగనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని, ఇదిగాక నేను ఆయనకు తండ్రి అయి ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలతో ఎవరితో ఆయన ఎప్పుడైనా చెప్పినా. తండ్రి అయిన దేవుడు దూతలకు నేను మీరు కని ఉన్నాను, మీరు నా కుమారుడై ఉన్నారు అని ఎవరి గురించి చెప్పలేడు. ఓన్లీ యేసు ప్రభు గురించి మాత్రమే చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడు, నీకు తండ్రి ఉండును అన్నాడు. కుమారుడుగా, నా సొంత కుమారుడుగా, నేను కన్న కుమారుడుగా దేవతల గురించి చెప్పలేదు, మన గురించి కూడా చెప్పలేదు. మనందరం కుమారులమే, దేవతలు కుమారుడే. కానీ దేవునికి సొంతగా తినతేక కుమారుడు ఎవరంటే, దేవుడు తనలో ఉన్న భాగమైన కన్న కుమారుడు, సొంత కుమారుడు ఎవరంటే, మన భాషలో అర్థం కావాలంటే, లోక భాషలో అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రిని దేవుడు కుమారుడు అన్నాడు. అలాగే చెబుతూ 6వ వచనం చూడండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంమతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. దేవదూతలందరూ కూడా తన కుమారుడైన ఆది సంమతునికి ఏం చేయాలి? అందరూ నమస్కారం చెప్పాలని ఎవరు చెప్తున్నాడు? తండ్రిన దేవుడు చెప్తున్నాడు. అలా చెబుతూ 8వ వచనంలో చెబుతున్నాడు. 8వ వచనం చూడండి. తన దూతలకు వాయులుగాను తన సేవకులకు అగ్నిగాలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. దూతల గురించి చెప్తున్నాడు, అగ్నిజ్వాలను చెప్తున్నాడు, వాయువులను చెప్తున్నాడు, తన సేవకులుగా ఆయన చెప్పుకుంటున్నాడు తండ్రి దేవుడు. కానీ తన కుమారుని గురించి అయితే, తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి, యేసు ప్రభు గురించి ఏమంటున్నాడు? దేవా. ఏం పిలిచాడండి? తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ఏం పిలిచాడు? అక్కడ ముందు కుమారుడు అంటాడు, మళ్ళీ ఇంకో చోట ఏమంటాడు? దేవా అంటాడు. తండ్రి అయిన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యేసుప్రభుకు దేవుడు అని పిలుస్తున్నాడు. మనం పిలవడం కాదు, ముస్లిం సోదరులు చెప్పడం కాదు, ఇంకోరు కాదు. ఎవరు చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడే. ఏ తండ్రి అయినా అందరికీ దేవుడు ఒక్కడే ఒక నమ్మదు, ఆ ఒక్కదైన దేవుడే యేసుప్రభుకు దేవా అన్నాడు. ఏమన్నాడండి? దేవుడు అని పిలుస్తున్నాడు ఆయన. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని దేశించితివి అని యేసుప్రభు గురించి తండ్రి చెప్తున్నాడు. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. మరియు ఇంకా తండ్రి అయిన దేవుడు మరియు ఇంకా చెప్తున్నాడు, ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? యేసు ప్రభుకు నా దేవా నా ప్రభు అని తోమ అన్నట్టుగా తండ్రి అయిన దేవుడే ఆయన యేసు ప్రభుకు దేవుడు ప్రభు అన్నాగా నువ్వు నేను ఎవరండి మధ్యలో? చెప్పండి. తన కుమారుని గురించి ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు, మరియు ప్రభువా అంటున్నాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దైవ కుమారుడైన క్రీస్తు చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు మళ్ళీ ఆయన గురించి. చూడండి, ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది వేసితివి, ఆకాశము నీ చేతి పనులే అన్నాడు యేసు ప్రభు గురించి. ఏమన్నాడు? భూమి ఎవరు సృష్టించాడు? దైవ కుమారుని క్రీస్తు. శిల మీద మరణించి తిరిగి లేచిన క్రీస్తే దైవ కుమారుని పిలబడుతున్న ఆయననే. ఆయన దేవుడని ప్రభు అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. అలాగే ఏమంటగా అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును అన్నాడు. సృష్టి నశించిపోతే కానీ నీవు ఎప్పుడు కూడా సింహాసనము ఏకరీతిగా ఉంటావని ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు గురించి తండ్రి దేవుడు ఏమంటున్నాడు? కుమారుడు అన్నాడు. ఏమన్నాడండి? అందరూ చెప్పాలని మీరు హల్లెలూయా. కుమారుడు దేవుడవు ప్రభు అని యేసు ప్రభు గురించి తండ్రి దేవుడు అంటున్నాడు. సాక్షి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
మధ్య మనం చెప్పండి. తండ్రి దేవుడే యేసు ప్రభు గురించి దేవుడు అని చెప్పినాక మధ్యలో మనం ఆయన గొప్ప ఆయన తెలుసు యేసు గురించి కథ దేవుడు కాదని చెప్పడానికి. ఇప్పుడు మూడో విషయం చెప్తున్నాను. మూడు విషయాలు చెప్తున్నాను. అంటే తండ్రి దేవుడు యేసు దేవుడు ప్రభువు అంటే నాతో సమానుడైన చెప్పండి. ఆయన దేవుడే, ఆయన ప్రభువే, నాతో సమానుడైన యేసు దేవుడు. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు తనను దేవుడుగా చెప్పుకున్నాడు, తను డైరెక్ట్గా చెప్పుకున్నాడు, ద్వారా చెప్పుకున్నాడు. తండ్రి దేవుడు కూడా యేసు ప్రభువుకు దేవుడు ప్రభు అని చెప్పేసాడు. హల్లెలూయా. దానికి కాదని ఎవరు లేదు. హల్లెలూయా. ఈ క్వశ్చన్ రాదు ఇక. హల్లెలూయా. అయితే యేసు ప్రభు గురించి చాలా మంది కనిపించే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త రాయబడింది. యేసు ప్రభు ప్రవక్త రాయబడింది, ఆయన స్వార్థి కూడా రాయబడింది, ఆయన బోధ కూడా రాయబడింది, ఆయన దేవుడి కుమారుడు రాయబడింది, దేవుడు రాయబడింది. ఇంకా చెప్పాలని ఇంకా ముందు ముందు వస్తే ఆయన దేవుడి దూత కూడా చెప్పబడింది. అదే ఆయన మనిషి కుమారుడు అంటే మనిషి పుట్టినాడు అర్థమా? దేవుడు మనుషులు ఒక శరీరం ధరించుకున్నాడు కనుక, మానవ శరీరం ధరించుకున్నాక మనిషి కుమారుడు పిలుచాడు. హల్లెలూయా. దేవుడే మనిషి యొక్క శరీరం మానవ శరీరం ధరించాడు, మనుష్య కుమారుడు అని చెప్పబడుతుంది ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకోకుండా అలాగే మనం పరిపూర్ణులు కాలేము, సంపూర్ణులు కాలేము, పరలోక గొప్ప ఆశీర్వాదాలను మనం పొందలేము. దేనికి మేము కనుగొంటాం. హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే యేసు ప్రభు గురించి ఆనాటి అపోస్తులు చెప్పారు. అపోస్తులు ఎవరని చెప్పారా? దేవుడు కాదని చెప్పారా? ఏం చెప్పారు? యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు, భక్తులు యేసు ప్రభు దేవుడు చెప్పారా, లేకపోతే దేవుడు మరణం చెప్పారా, లేకపోతే దేవుడు కాదని చెప్పారా? వాళ్ళ ఒక సాక్ష్యం మనం చూద్దాం. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. అపోస్తలులు చెప్పారు దేవుడు సమానుడా కాదా? ఏం చెప్పారు అసలు? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడి ఉండెను. అయిపోయాయి. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పండి. ఇక వాక్యము బైబిల్ చెప్పిన తర్వాత మనం ఏం మాట్లాడదు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు అని చెప్పండి. వాక్యము దేవుడే ఉండను. యేసు ప్రభు పేరుంది, వాక్యం అని పేరుంది. ఆ వాక్యము దేవుడు. ఆది వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, అంటే తండ్రిని దేవుని దగ్గర ఉండేను, ఆ వాక్యం దేవుడి ఉండేను అన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగేను అన్నాడు. ఏమన్నాడండి? సమస్తం అంటే సృష్టి ఎవరి ద్వారా కలిగింది? కాదు, తన కుమారుని దేవుడు ఉన్న దేవుడు ఉన్న మూడో వ్యక్తి, రెండవ యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు. ఆయన ద్వారా సృష్టి కలిగింది, ఆయన సృష్టించాడు. తన కుమారుడు తన మాట ద్వారా సృష్టించాడు. దేవునికి యేసుక్రీస్తు ప్రభు ఎవరని చెప్తుంది? దేవుడు అని స్పష్టంగా చెప్తున్నాడు. అపోస్తలులు చెప్పినట్టు. హల్లెలూయా. ఇంకా మనము ముందు చూస్తే ఒకసారి మీరు చూడండి. ముందు ఇంకా మనము ఆ ముందు వచనాల్లో మనం చూసినప్పుడు ఆ అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు భక్తుడు యేసు ప్రభు గురించి ఆయన ఏమంటున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. ఈ సౌండ్ వస్తుందా కరెక్ట్గా? దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన సరక్తమిచ్చి సంపాదించిన అవునండి. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు సరక్తం ఇచ్చాడా? యేసుప్రభు ఇచ్చాడా? ఎవరిచ్చాడు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు రక్తం చెందించాడా? తండ్రి అయిన దేవుడు చెందించాడా? యేసుప్రభు చెందించాడు. ఎవరు చెప్పండి? తండ్రి కాదు, కుమారుడైన దేవుడు యేసుప్రభే తన రక్తం ఇచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నాడు.
కాబట్టి యేసుప్రభు ఏమని పిలిపించి చెప్తున్నాడు? దేవుడు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసుప్రభు తన రక్తం చిందించాడు. ఎవరు చిందించాడు? శిలువ మీద బలైన తండ్రి కాదు, దైవ కుమారుడైన క్రీస్తు. దేనికి కాబట్టి యేసుప్రభు కాబట్టి అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? దేవుడు అన్నాడు. ఏమన్నాడు? యేసుప్రభు ఏమని పిలిచాడు? దేవుని అపోస్తలుడు. అపోస్తలుడు పౌలు కంటే తెలుసా మనకు? అపోస్తలుడైన యోహాను కంటే తెలుసు యేసుప్రభు గురించి? వాళ్ళు యేసుప్రభు చూశారు, యేసుప్రభు కాలంలో ఉన్నారు, స్పష్టంగా చూశారు, స్పష్టంగా మాట్లాడారు. యోహాను భక్తుడు యేసుప్రభు ఉన్న కాలంలో ఉన్నాడు, ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత చూశాడు. వాళ్ళకంటే ఎక్కువ తెలుసా మనకు? యేసుప్రభు దేవుడు అన్నాడు. హల్లెలూయా. అలాగే తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రికలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు మరలా ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. 6వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి 6:15. శ్రీమంతుడను అద్వితీయునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఈ మాట ఎవరి గురించి రాయబడింది? యేసు ప్రభు గురించి రాయబడింది. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధిపతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రీమంతుడు అంటే పెళ్లి కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సర్వాధిపతి, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. అంటే ఆయన దేవుడని వాక్యం ప్రభు అని స్పష్టంగా మనకు బోధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనము ఆ తీతుకు రాసిన పత్రిక 1 పత్రిక ఉన్నది కాబట్టి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దొరికిందా మీకు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13. యేసు ప్రభు ఎవరంట? యేసు ప్రభు ఎవరంట? మహాదేవుడు, మన రక్షకుడు. ఏం చెప్పండి? మహాదేవుడే, అలాగే మనకు రక్షకుడైన యేసుక్రీస్తు అన్నాడు. అంటే యేసు ప్రభు రక్షకుడు, మహాదేవుడు అని డైరెక్ట్ చెప్పాడు. ఇక్కడ పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక మహాదేవుడు యేసు ప్రభు. ఎవరు చెప్పండి? ఎవరంట? మహాదేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు చివరి అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రికలో 20వ వచనంలో రాయబడి ఉంది. చదండి. 5వ అధ్యాయం 5:20 చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతునందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఎవరు చెప్పండి? నిత్య జీవం. నిత్య ఎవరిలో ఉన్నది? ఇప్పుడు క్రీస్తులో ఉంది. ఏమని చెప్పండి? మనం ఒకసారి మీరు చూడండి, ఇక్కడ ఇదే అధ్యాయంలో 13వ వచనం చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారు. ఎవరు చెప్పండి? 13వ వచనం. దేవుని కుమారుడు అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం ఉన్నది. కాబట్టి ఆయనకే 20వ వచనంలో ఏం చెప్తాం? ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమని ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన దేవుడు అని ఇక్కడ కూడా దేవుని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
అలాగే యేసు ప్రభు గురించి మనము అందరికీ తెలిసిన వచనమే, తెలిసిన వచనమే. ఒకసారి మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఒకసారి మనందరికి బాగా తెలిసిన వచనం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరు చెప్పండి? యేసుప్రభుకి ఏమని చెప్తుంది అది? ఆయన బలవంతుడైన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, సర్వాధికారైన దేవుడు. చూశారా? కాబట్టి దేవుని ప్రవక్తలు, అపోస్తలులు యేసు ప్రభువుని ఏమని పిలిచారు? దేవుడనే పిలుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ ఒక మాట చూద్దాం. 5వ వచనం చూడండి. 9:5 రోమ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర అర్హుడై ఉన్నాడు. ఆమేన్. శరీరం బట్టి వీరిలో పుట్టారు ఇశ్రాయేలు ప్రజలు. ఆయన పుట్టాడు కానీ ఆయన సాధారణ దేవుడు కాదయ్యా, సాధారణ వ్యక్తి కాదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర అర్హుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుప్రభు ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. యేసుప్రభు ఎవరు? మహాదేవుడు, నిజమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలులందరూ, ప్రవక్తలందరూ యేసు ప్రభుని ఏమని చెప్పారు? దేవుడనే చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత, తండ్రి చెప్పిన తర్వాత, యేసు ప్రభు చెప్పినాక మనం ఎవరు? మనకి ఇబ్బంది ఏమున్నది? అందుకే ఆయన మర్మమే ఉన్నాడు. ఏం చెప్పండి? ఆయన దేవుని మర్మము. ఆయన దేవునికి స్తోత్రం కలుగును. ఎవరు చెప్పండి? ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన మనుష్య కుమారుడే, ఆయన సువార్తికుడే, ఇంకా ప్రవక్త, ఆయన అపోస్తులు. యేసుప్రభు పేరు ఎన్ని పేరున్నాయి? ఆయన అపోస్తులని బైబిల్ చెప్తుంది, బోధకుడుని బైబిల్ చెప్తుంది, సువార్తికుడు చెబుతుంది. ఇన్ని పేరు ఎట్లా ఉంటాయి? ఒక డిబేట్ చేసేటప్పుడు అన్నీ ఆయనని చెప్తే అట్లా ఉంటారు బ్రదర్ అన్నాడు. అట్లా సాధ్యమవుతుంది అంటే నేనన్నా, నువ్వు ఒకడు మామ అంటాడు, నీకు ఒకడు అన్నయ్య అంటాడు, ఒకడేమో తమ్ముడు అంటాడు, ఒకడేమో తండ్రి అంటాడు. నీకే ఇన్ని బిడుదలు, ఇన్ని పేరు ఉంటే అంత సర్వశక్తిగల దేవునికి ఆయన చేసిన కార్యం బట్టి ఎన్ని పేర్లు ఉంటాయి? ఆయన చేసిన పనిని బట్టి ఆ పేర్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆ పేర్లు వచ్చినందుకు ఆయనని ఫిక్స్ చేయొద్దు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యమును బట్టి ఆయన బిడుదలు వచ్చినాయి. హల్లెలూయా. సువార్త ప్రకటించాడు కాబట్టి యేసు ప్రభు సువార్తకుడు. బోధకునిలాగా వాక్యం బోధించాడు కాబట్టి బోధకుడు. అపోస్తులాగా ఆయన సంఘమును స్థాపించాడు కాబట్టి అలాగే అపోస్తులని ఆయన పేరు. ప్రవక్తలాగానే ప్రవచించిన మాట్లాడే కాబట్టి ఆయన ప్రవక్తని బిరుదున్నది. హల్లెలూయా. ఆయన దేవదూత అనే ఒక బిరుదు ఉంది. దేవదూత చేసే పనులు కూడా ఆయన కొన్ని చేశాడు. ఆయన చేసిన పని మనకు తోడే ఉంటాడు కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి ఉన్నాడు, రాజులకు రాజు, ప్రభులు ప్రభు. అంటే ఆయన బిరుదులు మనం ధ్యానించినప్పుడు దేవుడు ఏమిటో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆయన పేర్లలో మనకు ఏం బయలుపరుస్తాడు, ఆయన ఏమిటో మనకు అర్థం కావడానికి కొన్ని పేర్లు, బిరుదులు ఆయన గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన చేసిన పనిని బట్టి, కార్యమును బట్టి దేవునికి కొన్ని పేర్లు, బిరుదులు వచ్చినాయి. హల్లెలూయా. దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? లెక్కలేని పేర్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇక చెప్పకుండా పోతే ఇక మన లెక్క. యెహోవా నిస్సి, యెహోవా షాలేం, మన పాటలు రాసుకుంటే మనం దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ఎన్ని పేర్లనే ఉంటాయి ఆయన చేసిన కార్యాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవక్తలు కానీ, అపోస్తులు కానీ యేసు ప్రభువును ఏమని పిలిచారు? దేవుడనే పిలిచారు. తండ్రి ఏమని పిలిచాడు? దేవుడనే పిలిచాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు తను తాను ఏమని చెప్పుకున్నాడు? డైరెక్ట్గా దేవుడనే చెప్పుకున్నాడు. మనకేం బాధ అంటే వాళ్ళు సాతాను దేవుని సంబంధం గారు. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేటోడు వాడు దేవుని సంబంధి కాదు. ఎవరి సంబంధి కాదు? దేవుని సంబంధి కాదు. క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి అబద్ధ బోధకులు ఉన్నారు. ఏం బోధకులు ఉన్నారు? అబద్ధ బోధకులు. యేసు ప్రభు దేవుడు కాదని చాలా తప్పు. హల్లెలూయా.
ఇప్పుడు దాకా మనం యేసుప్రభు దేవుడని చూసాం. తండ్రిని దేవుడు సాక్షి చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, ప్రవక్తలు అపోస్తులు కూడా చెప్పారు. హల్లెలూయా. అయితే యేసుప్రభు తండ్రితో సమానుడు కాదా? అది నేను చెప్పేది లాస్ట్. ఏం చెప్పండి? యేసుప్రభు దేవుడే కానీ తండ్రితో సమానుడు కాదని అనేటోడు కూడా చాలామంది ఉన్నారు. పరలోకం నుంచి పుట్టాడు, ఇటు వచ్చాడు మధ్యలోకి వెళ్ళి, దేవుడే కానీ యేసుప్రభు తండ్రితో సమానుడు కాదనే బోధ కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పల్లవి చరణ వాడుకుందాం. పాడుకుందాం. ఒక పల్లవి చరణ పాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. సర్వము నీవైన సర్వేశ్వరా, ఆది అంతమునైన అమరుండవు. శరణము నీవే కరుణించు యేసు, శరణము నీవే. స్తోత్రం స్తోత్రం. నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజుడా, నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజుడా. భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన, భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగన్న దేవా, మహోన్నతుడా మముగన్న దేవా, నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజుడా, నీ నామమున్ నుతింతును నిఖిలాలోక పూజుడా. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడు కాదా? అది చూద్దాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు తండ్రితో సమానుడు కాదా? దేవుడే కానీ దేవుని తండ్రితో సమానుడు కాదంటాడు. ఈ జాన్ బొంకే గారు అని ఉన్నాడు ఒక ఆయన పెద్ద మనిషి. ఆయన చాలా మందికి బుక్కులు రాసి చాలా మంది గందరగోళం చేస్తారు. ఆయన పెద్ద కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు ఆయన మహాజ్ఞాని అనుకొని చాలా లాజిక్లు కన్విన్స్ అయిపోయి యేసు ప్రభు దేవుడు కుమారుడే కాదు అంటాడు. యేసు ప్రభు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదంట. అది విచిత్రం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనకు అవగాహన ఉండాలి. ఏం చెప్పండి? మనం ఏది నమ్ముతున్నామో, ఏది నేర్చుకుంటున్నామో ఇతరులను స్పష్టంగా చెప్పగలగాలి. బైబిల్ ఏముంది? అడుగువారికి సాత్వికంతో సమాధానం. నాకు అడుగుతావా ప్రశ్న? దుర్మార్గుడా, మూర్ఖుడా, నాకు అడుగుతావా అని అనొద్దు. ప్రశ్న అడిగే వారికి ఏం చేయాలి? తెలియకపోతే తెలియదు పడతాను, మౌనం ఉంటుంది. తప్పేం లేదు. తెలియకపోతే తెలియదని చెప్పు. తప్పున ఏమైనా ఉందా? ఆకలి అయిందా అంటే ఆకలి కాదు అయితే అయిందని చెప్పాలి, కాదంటే కాదని చెప్తా. అవునా కాదా? అట్లాగే నీకు ఏదైనా ప్రశ్న అడిగితే ఆ విషయం గురించి అవగాహన ఉంటే చెప్పు, లేకపోతే తెలియకపోతే తెలియదని చెప్పు. బాధపోతుంది. హల్లెలూయా. కానీ నాకెందుకు ప్రశ్న అడుగుతున్నావు అని చెప్పి అట్లా చెప్పవద్దు. హల్లెలూయా. ప్రశ్న అడుగుతారు, వాళ్ళకు సాత్వికంతో సమాధానం చెప్పాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో కొంత ప్రశ్న అడుగుతారు, కొంత అబద్ధం చెప్పినప్పుడు విన్నప్పుడు దానికి లేఖన ఆధారంతో మనం దాన్ని ఖండించాలి. హల్లెలూయా. దుర్బోధను ఖండించాలి, అసత్యమును ఖండించాలి. యేసు ప్రభు తండ్రితో సమానుడు కాదా? ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఒకసారి మనం యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము ఇంతకుముందు చదివిన 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆ వచనం మళ్ళా చదువు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు దేవుడే కానీ దేవునితో సమానుడు కాదని ఒకడు చెప్తుర్రో, తండ్రి అయితే నిత్యుడు. ఎవరు చెప్పండి? తండ్రి నిత్యుడు. ఆయనకు ఒక ప్రారంభం లేదు, అంతం లేదు, తండ్రికి లేదు. అలాగే యేసు ప్రభు కూడా తండ్రికి ఉన్న లక్షణాలు ఉన్నాయి. ఎవరు చెప్పండి? తండ్రికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అదే లక్షణం ఎవరికి ఉన్నాయి? క్రీస్తుకు ఉన్నాయి. చదవండి ఒకసారి. ఎలాగనగా మనకు శిశువు పుట్టాను,
మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన మీద రాజ్యభారం ఉండెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. నిత్యుడగు, అవునండి, యేసుప్రభు ఎవరంట? మన పరలోక తండ్రి ఆయన చెప్తున్నాం. యేసుప్రభు ఎవరంట? నిత్యుడుగు తండ్రి. యేసయ్య మన తండ్రి, ఆయన కూడా మన తండ్రి. పరలోక తండ్రి యేసుప్రభు కూడా తండ్రి. ఎందుకంటే ఆ త్రియేక దేవుడే ఉన్నాడు కాబట్టి. ఏం చెప్పండి? దేవుడు ఒక్కడే. దేవుడు చెప్పండి, దేవుడు ఒక్కడే. కానీ ఒక దేవునిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ 3 వ్యక్తిత్వాలు కలిసి ఒక దేవుడుగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. ఇద్దరు దేవుడు కాదు. బైబిల్ చెప్పేది ఏంటిది? ఒకడే దేవుడు. దానికి ఇంతకుముందు అయిపోయింది. బైబిల్ చాలాసార్లు క్లారిటీ చెప్పింది. హల్లెలూయా. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. మంచి ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనం ఆయన పోలికలో ఆయన త్రిత్వమై ఉన్నాడు కనుక త్రిత్వంగా దేవుడు మనం సృష్టించాడు. మన శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఈ 3 భాగాలు వేరు వేరు ఉన్నప్పుడు కూడా ఒకే మనిషిలా ఎలా పిలువబడుతున్నాం? అలాగే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వేరు వేరు ఉన్నప్పుడు కూడా ఒకే దేవుడిగా పిలువబడుతున్నాయి ఆయన. కానీ తండ్రి, కుమార 3 సపరేట్గా ఒకటేసారి కనబడగలుగుతారు. కానీ మనకు మనిషి ఆ శక్తి లేదు. మన శక్తి అది లేదు. అంతే. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఒకవేళ మరి దేవుడు చూసే కళ్ళు ఇస్తే ఆత్మ శరీరంలో 3 బయటికి వస్తే 3 మనుషులా కనబడతాం. 3 మనుషులా కనబడతాం మనం. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తండ్రి అనే దేవుడు నిత్యుడు, సందేహం లేదు. యేసుప్రభు ఎవరంట? నిత్యుడే. తండ్రి నిత్యుడే, ఆయనకు ప్రారంభం లేదు, పుట్టుక లేదు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూస్తే మన పరిశుద్ధాత్మ గురించి కూడా అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిత్యుడే. తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలాగే తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో దైవ కుమారుడైన క్రీస్తు కూడా అప్పటి నుంచి ఉన్నాడు. అక్కడ అది 3కి పుట్టుక లేదు. తండ్రితో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధ 3 త్రియేక దేవునిగా నిత్యము వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము. ఈ పరిశుద్ధాత్మకి ఏమని? నిత్యుడగు ఆత్మ అని పిలుస్తుంది. ఇక్కడ ఏం చెప్పండి? పరిశుద్ధ పెద్ద అక్షరాలతో ఉన్నప్పుడు అది పరిశుద్ధాత్మ గురించి అర్థం. హల్లెలూయా. అయితే నిత్యుడుగు ఆత్మ, నిత్యుడుగు తండ్రి ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు నిత్యుడని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ నిత్యుడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అలాగే 110వ కీర్తన చూడండి. ఇప్పుడు 110వ కీర్తన అంటే తండ్రి నిత్యుడు, యేసుప్రభు నిత్యుడు, పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు అనగా తండ్రితో సమానుడు అనే వాక్యమును బోధిస్తుంది. ఎవరు చెప్పండి? యేసుప్రభు తండ్రితో సమానుడు అని యేసుప్రభు గురించి యెషయా గ్రంథం 9:6 చెప్తుంది. హల్లెలూయా. ఒకసారి మీరు 110వ అధ్యాయం కీర్తన గ్రంథం 110 చదవండి ఒకసారి. మొదటి వచనం. దావీదు చెప్తున్నాడు, ప్రభు నా ప్రభుతో. అవును, ఈ కీర్తన ఎవరు రాస్తున్నాడు? దావీదు రాస్తున్నాడు. దావీదు ఏమంటా అంటే ప్రభువు నా ప్రభువుతో. అంటే దావీదు ఒక ప్రభు ఉన్నాడు. ఏం చెప్పండి? సొంత ప్రభువుకు అంగీకరించిన వ్యక్తి ఒకటి ఉన్నాడు. ప్రభువు నా ప్రభుతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ శత్రువును నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అన్నాడు. ప్రభు మొదటి ప్రభు ఎవరు? తండ్రిని దేవుడు. తర్వాత దేవుడు ఎవరు? యేసుప్రభు. దావీదు ప్రభు ఎవరు? యేసుప్రభే. ఎక్కడ ఉంది మాట? కొంత అది నమ్మరు. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. యేసుప్రభు అన్నాడు, దావీదే నాకు ప్రభువుని పిలిచాడా, మీరేం ఫీల్ అవుతున్నారు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. 22వ అధ్యాయం మత్తయి సువార్త. మీరందరూ వచ్చిన రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
రాసుకొని మరలా ఇంటికి పోయి మీరు వచనాలన్నీ ధ్యానించాలి, లేకపోతే అది గాలిలో పోతుంది. ఇక దేవునికి స్తోత్రం. 22వ అధ్యాయము 44వ వచనం చూడండి. యేసుప్రభు అంటున్నాడు, ఒకసారి చూడండి మీరు యేసుప్రభు చెప్తున్న సంగతులు. 41వ వచనం చూడండి. 41 నుంచి చదువుతాం మనం. 22, 41. ఒకప్పుడు పరిశీలు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరిని కుమారుడని అడిగాను. యేసుప్రభు ప్రశ్న వేశాడు. శాస్త్రులను అడిగాడు, పరిశీలు అడిగారు. అడిగిన క్రీస్తు ఎవరని అనుకుంటారు మీరు? క్రీస్తు ఆయన ఎవరి కుమారుడు అని అనుకుంటారు మీరు? అందులో వాళ్ళ వాక్యం తెలుసు కదా. శాస్త్రులు అంటే అన్ని ధర్మశాస్త్రం అంతా లేఖనాలన్నీ బాగా ఎరిగిన వారు. హల్లెలూయా. మీరు బాగా వాక్యం చదివారు కదా, బాగా నేర్చుకున్నారు కదా, క్రీస్తు గురించి రాయబడింది కదా పాత నిబంధన గ్రంథంలో. ఆయన ఎవరు అనుకుంటారు మీరు? ఎవరు కుమారుడు అనుకుంటారు అంటే వాళ్ళు ఏం చెప్పారు? వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. ఏం చెప్పండి? ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అందుకు ఆయన, అలాగైతే ఆయన దావీదు కుమారుడు అంటారు కదా మీరు, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని ప్రభువు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు అన్నాడు. దావీదు కుమారుడు అని మీరు అంటారు కదా, ఆ క్రీస్తు ప్రభు అని ఎవరు చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు. దావీదు వాళ్ళు ఏమన్నాడు? క్రీస్తు ఎవరైనా అనుకుంటున్నారు అంటే ఎవరు కుమారుడు అంటే దేవుని కుమారుడు అని వారు గ్రహించలేరు. ఇంకేమనుకుంటారు వాళ్ళు? దావీదు వంశంలో పుట్టాడు కానీ లోకరీతిగా దావీదు కుమారుడు చెప్తున్నా కానీ దావీదు కుమారుడు ఆయన దేవుని కుమారుడు. ఆయన మీరు దావీదు కుమారుడు అని క్రీస్తు గురించి అంటున్నారు కదా, మరి ఆ దావీదే యేసు ప్రభువు నా ప్రభు అన్నప్పుడు మీరు ఆయన ప్రభువుగా ఎందుకు అంగీకరించారు? ఏసే ప్రశ్న. దావీదు ఏమంటున్నాడు? ఆత్మ వలన ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల మీరు ఎలాగూ అతనికి కుమారుడని వారిని అడిగాను. ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదవన వచనం. దావీదు ఆయనను అనగా క్రీస్తును ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడు అగునని వారికి అడిగాను. మీరు చెప్పండి అన్నాడు ప్రశ్న. యేసుప్రభు లాజిక్ చూడండి. యేసుప్రభు ఏం సమాధానం చెప్పాడు? యేసుప్రభు గురించి మీరు క్రీస్తుని గురించి ఏమనుకుంటారు అని ప్రశ్న అడిగాడు యేసయ్య. వాళ్ళేం సమాధానం చెప్పారు? అన్న దావీదు కుమారుడు అన్నాడు. అట్లాగైతే దావీదే ఆయనకు ప్రభు అని పిలిచిన తర్వాత మీరు దావీదు కుమారుడు అని ఎలా చెప్తున్నారు? దావీదే నాకు దేవుడు అని చెప్తున్నాడు, నా ప్రభు క్రీస్తు అని చెప్తున్నాడు. క్రీస్తుకి నా ప్రభు నా దేవుడు అని చెప్పిన తర్వాత మీరు దావీదు కుమారుడు ఎలా చెప్తున్నారు? మీరు ఎలా అవుతాడు దావీదు కుమారుడు? దావీదే చెప్తున్నాడు, దావీదు కుమారుడు కాదు. దావీదే నాకు నా ప్రభు ఆయన పిలుస్తున్నాడు. క్రీస్తుడు నా దేవుడు నా ప్రభుని నన్ను ఆయన పిలుస్తున్నాడే, నన్ను దేవుడుగా ఎందుకు అంగీకరించడం లేదో వేసి అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను దేవుని కుమారుడు అంటే అంత బాధపడుతున్నారు మీరు, అంత బాధపడుతూ ఫీల్ అయిపోతున్నాక దేవదూషణ అంటున్నారు మీరు, దేవునితో సమానుడు అనుకుంటున్నారు మీరు, చాలా ఫీల్ అవుతున్నారు కదా. దావీదే ఆయనకు ఈ ప్రభు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అంటే దావీదు ప్రభు ఎవరు? అక్కడ నా ప్రభు అంటే ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. మొదటి ప్రభు ఏమో తండ్రి, నా ప్రభు అంటే క్రీస్తు. హల్లెలూయా. అంటే తండ్రిన దేవుడు ప్రభుయే, కుమారుడైన క్రీస్తు కూడా ప్రభుయే. అంటే తండ్రితో సమానుడు ఆయన. ఏం చెప్పండి? యేసు ప్రభు తండ్రితో సమానుడు వాక్యమును బోధిస్తుంది. తండ్రిన దేవుడు ప్రభుయే, ఈయన కూడా ప్రభుయే. తండ్రి నిత్యుడే, ఈయన కూడా నిత్యుడే. దేనికి స్తోత్రం. తండ్రితో సమానుడనే వచనం అని చెప్తుంది. హల్లెలూయా. తండ్రి లేని కాలము లేకుండా యేసు ప్రభు లేడు, యేసు ప్రభు లేకుండా తండ్రి లేడు. ముగ్గురు అట్లాగే ఉన్నారు. వాళ్ళు నిత్యము నిరంతరం అలాగే ఉన్నారు. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తిసము ఇచ్చింది. ఏమండి, తండ్రితో కుమారుడు సమానుడు కాకపోతే పక్కన ఏది పెడతాడు? ముగ్గురు సమానులు కాబట్టి ముగ్గురు నామాలు ఇవ్వమని చెప్పేసి అలాగే యేసు ప్రభు చెప్తున్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ముగ్గురు సమానులే. ముగ్గురు ఎక్కువ తక్కువ లేదు, ఏం లేదు. ఏ విషయం ఎక్కువ తక్కువ గారాలు హల్లెలూయా. ముగ్గురు సమానులే కాబట్టి ఆ ముగ్గురు నామములో అలాగే ఏమంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. తండ్రితో సమానుడు కాకపోతే ఇలా చెప్పడం దేవదూషణ అవుతుంది. యేసుప్రభు తండ్రితో సమానం కాకపోతే ఆయన నామ నా నామలు ఏమని చెప్పడు. ముగ్గురు సమానులు అంటుండే ఇక్కడ ఈ వచనం హల్లెలూయా. కాబట్టి ఈ వచనం ఏం బోధిస్తుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమానుడు. దేనికి మహిమ కలుగునుగాక హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడని యేసు ప్రభు కూడా చెప్పుకున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయము మనము 18వ వచనం చూడండి. 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మిరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానులుగా చేసుకొనేను గనక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి. దొరికిందా మీకు? యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చదివినాం. యేసుప్రభు విశ్రాంతి దినం లెక్క చేయలేడు. మళ్ళా నాకు దేవుడు నాకు సొంత తండ్రి అన్నాడు. ఆయన దేవుని కుమారుడు అనుకున్నాడు. అంటే యూదులు బాగా తెలుసు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ను మనము మన ఈ ఇండియా భాషలో, ఇండియా సాంప్రదాయాలు అర్థం చేసుకోవద్దు. ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ చదివేటప్పుడు మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ అప్లై చేసుకోవద్దు. బైబిల్ చదివేటప్పుడు ఆ కాలం, ఏ కాలంలో గ్రంథం రాయబడిందో, ఎలాంటి ప్రజల మీద గ్రంథం రాయబడిందో అది ఆ కోణంలో ధ్యానిస్తేనే బైబిల్ అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సాంప్రదాయం, ఇండియాలో ఉన్న ఈ సిచ్యుయేషన్లో అంతా చేసుకుంటే ఈ బైబిల్ సరిగ్గా అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు యూదులు యేసుని చంపాలని చూసి ఎందుకు? దేవుడు నాకు సొంత తండ్రిని చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే యూదులకు ఏం తెలుసు అంటే దేవుని కుమారుడైన దేవుడైనా ఇద్దరు సమానులే అని వాళ్ళకు అవగాహన ఉంది. ఏముంది? దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడే అని అర్థం, వాళ్ళకు అర్థం ఉంది లేఖన ప్రకారం. హల్లెలూయా. సొంత తండ్రి అంటున్నాడంటే దేవుని కుమారుడు అంటున్నాడంటే ఆయన ఎవరు? దేవునితో సమానం చేసుకుంటాడు. యేసు ప్రభు ఆయన మాటల ద్వారా దేవునితో సమానుడుగా ఆయన చెప్పుకున్నాడు. అందుకే యూదులు ఆయన చంపాలని చూసి గుర్తుపట్టక, ఈ తిరుత్తమాకు అర్థం కాక, ఆ క్రీస్తుని గుర్తుపట్టక ఆయన దేవుని తండ్రితో సమానుడుగా అని ఆయన చెప్పుకుంటే ఆయన యూదులు ఏం చేశారు? చంపాలని చూసి. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగుగా యూదుల భాషలో. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవునితో సమానుడు అని ఈ వచనం మనకు బోధిస్తుంది. హల్లెలూయా. అలా కింది వచనం చూస్తే 23వ వచనం చూడండి. ఇదే అధ్యాయము 23వ వచనం. తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని. ఎవరు ఘనపరచాలండి? తండ్రికి ఎలాగైతే అందరు ఘనపరుస్తుండ్రో అదేవిధంగా తన కుమారుని కూడా అందరు ఘనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించాడు. మొత్తం తీర్పు నువ్వే తీర్చు నా కుమారుడా, ఎందుకంటే నన్ను గట్ల ఘనపరుస్తుండ్రో నాతో సమానంగా నువ్వు కూడా ఘనపరచాలంటే మొత్తం తీర్పు పని, విశ్వములు అన్ని తీర్పు పని నువ్వే చేయను అన్నాడు తండ్రి. అంటే తండ్రితో సమానుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. తండ్రితో ఆయన సమానుడు. తండ్రిని ఎలా ఘనపరచాలి? నన్ను ఘనపరచాలన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగు. కుమారుని ఘనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని ఘనపరచాడు. క్రీస్తుని ఘనపరచకపోతే పంపిన దేవుని నీవు ఘనపరచలేవు. క్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు, దేవునితో సమానుడు కాదు అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు క్రీస్తుని ఘనపరిచినట్టు కాదు. క్రీస్తుకు వేరుగా మాట్లాడుతున్నావు, క్రీస్తు విరోధిగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఇంకో మాట చూడండి, 26వ వచనం. తండ్రి ఎలాగో తనంత తానే జీవం గల వాడి ఉండేనో. తండ్రి తనంత తాను ఎలాగే జీవం కలిగి ఉన్నాడు, అలాగే కుమారుడు తనంత తానే జీవం గల వాడి ఉండటకు కుమారుని అధికారము అనుగ్రహించాడు. నాకు కూడా అధికారం ఉంది అంటున్నాడు. తండ్రికి ఎలాగే తను జీవం కలిగి ఉన్నాడు, నా కూడా అలాగే
కలిగి ఉండే అధికారం నాకు ఉంది. అంటే తండ్రి జీవం కలిగేవాడు, నేను కూడా జీవం కలిగినవాడు. తండ్రి ఘనపరచ, నన్ను కూడా మీరు ఘనపరచ స్టేట్గా చెప్పాడు యేసయ్య. హల్లెలూయా. అంటే దేవునితో నేను సమానుడని యేసుప్రభు చెప్తున్నాడు. ఎవరితో సమానుడు? తండ్రి ఎట్లా మీరు ఘనపరచు, నన్ను కూడా మీరు ఘనపరచాలి. తండ్రి ఎలా జీవం కలిగి ఉన్నాడు, నేను కూడా జీవం కలిగి ఉన్నాను అన్నాడు యేసయ్య. దేనికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వచనాలు యేసు ప్రభు తండ్రితో సమానుడు చెప్తున్నాడు. ఏం చెప్పండి? తండ్రితో సమానుడు. అసలు నాతో సమానుడు అని దేవుడు తండ్రి చెప్పాడు కదా. ఇంతకుముందు చదువుకున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట ఇంకోసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయంలో మనం చూడండి. తండ్రి అన్నాడు ఆయన నాతో సమానుడు. ఆయన ఎవరన్నాడు? తండ్రిని దేవుడే, క్రీస్తు నా కుమారుడే కానీ నాతో సమానుడు ఆయన. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచున్నది. కుమారుని గురించి తండ్రి ఏమంటున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. 10వ వచనం, మరియు ప్రభువా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అంటే నాతో సమానుడని క్రీస్తు గురించి, ప్రభు గురించి తండ్రిని దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? తండ్రిని దేవుడు చెప్తున్నాడు. నాతో సమానుడు ఆయన. ఆయన దేవుడు, నేను ప్రభు. ఆయన ప్రభు, నేను దేవుడు. ఆయన దేవుడు. ఆయన నిత్యుని, ఆయన నిత్యుడు. నేను సర్వాధికారి, ఆయన కూడా సర్వాధికారి. చెప్పండి, తండ్రి సర్వాధికారి, ప్రభు కూడా సర్వాధికారి. తండ్రితో సమానుడుగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రితో సమానుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని మనందరూ కూడా చాలా స్పష్టంగా గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల లేఖనాలు, ఆధారాలు మనకు ఉన్నాయి. తండ్రితో యేసుక్రీస్తు ప్రభు సమానుడు. దేనికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక మధ్యనండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1వ అధ్యాయం